ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నేను గత 26 సంవత్సరాల 6 నెలల నుంచి ఈ కళాశాలకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టి ఈ రోజున మరి వయసు పెరగటం వల్ల కావచ్చు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, ఈరోజు నేను నా పదవికి రాజీనామా చేయటం జరిగింది. అయితే 1995లో నేను ఈ పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు మరి ఈ కళాశాల ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేది. అంత ఫండ్స్ వచ్చేవి కాదు. మరి కేవలం రేకుల షెడ్లో క్లాసులు జరిగేవి, అది కూడా ఆర్ట్స్ గ్రూప్ వరకే. మరి కళాశాల డెవలప్మెంట్ కావాలంటే మరి ముఖ్యంగా సైన్స్ గ్రూప్ ఖచ్చితంగా కాలేజీలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి పలు దాతల్ని, మరి ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలని అమెరికాకు చెందిన చింతకింది శంకర్రావు గారు, అట్లాగే ఇసునూరి వెంకట తాతారావు గారు, వీరిని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన నిధులతో సైన్స్ గ్రూప్కి ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగింది. ఆ సైన్స్ గ్రూప్ పెట్టిన తర్వాత కళాశాల ఎన్నో రకాలుగా మరి ఆర్థికంగా కానీ మరి కళాశాలకు బాగా పేరు రావటంగా కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఆ తర్వాత మరి సైన్స్ గ్రూప్ పెడితే బిల్డింగులు కావాలనే ఉద్దేశంతో మనం పలు ప్రముఖులైన రాజకీయ నాయకులు, మరి ఎంపీ బాలశౌరి గారు, మరి అట్లాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, మరి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, రాయపాటి ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి అభ్యర్థించి వారి ఎంపీ నిధులు కానీ ఎమ్మెల్యే నిధులు కానీ వారిని సేకరించి మరి సైన్స్ గ్రూప్కి కావలసిన బిల్డింగులు అన్నీ కూడా లైబ్రరీ భవనం కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, మరి ఆ కళాశాల ఆఫీసు కావచ్చు, క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. యూజీసీ వారు కూడా కొంత ధన సహాయం చేయటం కూడా జరిగింది. చాలా ఎక్కువ సామర్థ్యం కలిగిన జనరేటర్ కూడా యూజీసీ వారు ఇచ్చిన నిధులతోనే ఏర్పాటు చేయటం జరిగింది. మరి అలానే మన కళాశాలకి ఒక మంచి సెమినార్ హాలు ఫంక్షన్ హాల్ ఉంటే బాగుంటున్న ఉద్దేశంతో ఆ రోజు మరి ఎమ్మెల్యేగా ఉన్న మురుగుడు హనుమంతరావు గారిని అభ్యర్థిస్తే ఆయన ఇచ్చిన ఫండ్స్తో ఈ సుందరమైన ఆకర్షణీయమైన కళామందిరాన్ని మనం నిర్మించుకున్నాం. తర్వాత దీని పై అంతస్తు నిర్మాణానికి కూడా శ్రీమతి కాండ్ర కమల గారు కొంత ఆర్థిక సహాయం చేయటం కూడా జరిగింది ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి. ఇలా పలు ప్రముఖుల్ని మనం సంప్రదించాం. అట్లాగే ఈ కళామందిరం నిర్మాణానికి ముఖ్యంగా ఏంటంటే పట్టణంలోని ప్రముఖుల్ని మేము అభ్యర్థించడం జరిగింది డొనేషన్స్ ఇవ్వమని. అందరూ కూడా మన ఈ విద్యా సంస్థల మీద ఉన్న అభిమానంతో వెంటనే స్పందించి వాళ్ళు ఉదారంగా విరాళాలు ఇవ్వటం కూడా జరిగింది. మరి వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ కళాశాల ఇంతగా డెవలప్ కావటానికి నేను ఒక్కనే కారణం కాదు. నా వల్ల నేనేంటంటే మోటివేట్ చేశాను అందరినీ చేయాలని, అంతవరకే. మరి అందరి సహాయ సహకారాలు తీసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉండటం అనేది మరి మా కమిటీ వారు ఇచ్చిన ప్రోత్సాహం, నమ్మకం, విశ్వాసం లేకపోతే ఇన్ని సంవత్సరాలు చేయగలిగేవాడిని కాదు సెక్రటరీగా. మరి వారికి కూడా మా సికే స్కూల్ కమిటీ గవర్నింగ్ బాడీ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఉపాధ్యాయేతర సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ కళాశాల అభివృద్ధికి ఎంతగానో సహాయపడి నాకు వెన్నుదన్నుగా ఉన్నారు కూడా. మరి అప్పుడు ప్రిన్సిపాల్స్ అందే రామ్మోహన్ రావు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఫ్రాంక్లిన్ గారు, మరి అట్లాగే రాజశేఖర్ బాబు గారు, నిర్మలా కుమారి గారు, ఇలా మరి లేటెస్ట్గా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రముఖ పాత్ర వహించారు మా కళాశాలని ఒక ఆదర్శవంతమైన డిసిప్లిన్ కలిగిన కళాశాలగా రూపొందించడానికి. అలాగే నాన్ టీచింగ్ సూపరింటెండెంట్గా కూడా ఆ రోజు విద్యాసాగర్ గారు, మరి అట్లాగే కృష్ణప్రసాద్ గారు, సుందరరావు గారు ఒక 2 సంవత్సరాలు చేసినట్టున్నారు ఆయన, మరి ఆ తర్వాత దామర్ల వీరాంజనేయ గారు, వీళ్ళందరూ కూడా మరి కేవలం డెడికేటెడ్గా అంకిత భావంతో కళాశాలను ఎలాగైనా వృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే వారు ఎన్నో రకాలుగా నాకు తోడ్పాటు అందించారు, ఎంతో సహకారం అందించారు. వీళ్ళందరూ సహాయ సహకారాలు లేదే
ఈ కాలేజీ ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదు. నేను చేసింది ఏంటంటే వాళ్ళందరినీ మోటివేట్ చేయడం తప్పితే నేను నిమిత్త మాత్రమే కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఏంటంటే మన కళాశాల ఇమేజ్ని ఎలివేట్ చేయించి ఏ కార్యక్రమం జరిగినా కూడా తమ పత్రికల్లో ద్వారా మీడియా ద్వారాగా మరి చేసి ప్రజల్లోకి బాగా మన కళాశాల ఇమేజ్ వెళ్ళేటట్టు చేసిన పాత్రికేయులు, ముఖ్యంగా మన ఈనాడు కృష్ణప్రసాద్ గారు కావచ్చు, మరి సిటీ కేబుల్ రూపస్ గారు కావచ్చు, ఇంకా ఇతర పత్రికల్లో అందరూ విలేకరులు కూడా ఎంతో సహృదయంతో మరి ఈ కళాశాల అభివృద్ధికి, ఈ కళాశాల ఇమేజ్ పెరగడానికి కూడా మనకు ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 26 సంవత్సరాల 6 నెలల్లో నేను ఎవరినైనా ఉపాధ్యాయుల్ని కానీ ఉపాధ్యేతర సిబ్బందిని కానీ కటువుగా మాట్లాడితే అది కళాశాల మంచి గురించి, విద్యార్థుల సంక్షేమం గురించే కానీ ఎవరి మీద కూడా నాకు ద్వేషం అనేది కానీ ఎవరి మీద లేదు. ఒక్కో సందర్భంలో అలా కటువుగా మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకపోయినా, సరిగా వాళ్ళు విధులు నిర్వహించకపోయినా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మంచి మనసుతో ఇది కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరి సహకారంతోనే నేను ఈరోజు ఈ విద్యా సంస్థని మన మంగళగిరి పట్టణంలోనే ఒక మంచి విద్యా సంస్థగా ఈరోజు నిలబెట్టగలిగాననే ఒక ఆత్మతృప్తితో, ఒక ఆనందంతో ఈరోజు నేను ఈ పదవి విరమణ చేస్తున్నానని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మన కళాశాల మాజీ సూపరింటెండెంట్ ఈనాడు రిపోర్టర్ కృష్ణప్రసాద్ గారికి, మరి సిటీ కేబుల్ న్యూస్ ఛానల్ ఎడిటర్ గారైన రూపస్ గారికి, అలాగే ఈరోజు మనకి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మరి సూర్య పత్రిక మట్టిపోయ కృష్ణ గారికి, అట్లాగే వార్త మస్తానరావు గారికి, TV5 భాస్కర్రావు గారికి, సిటీ కేబుల్ కెమెరామెన్ మన సాంబా గారికి, అలాగే స్పందన ఛానల్ రిపోర్టర్ అయిన రాజు గారికి, మరి ఈరోజు ఈ సమావేశానికి చేసిన కళాశాల అధ్యాపక వర్గం, అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారనేది చాలామంది అడుగుతున్నారు. సరే, సమావేశంలో చెప్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 26 సంవత్సరాల నుంచి నేను ఈ కళాశాలకి సెక్రటరీ కరెస్పాండెంట్గా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 1995లో నేను ఈ కళాశాలకి సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాను. అంటే ఇప్పటికి 26 సంవత్సరాల 6 నెలలైంది. మరి వయసు పైబడినంత వల్ల ప్రస్తుతం నేను ఈ పదవి బాధ్యత నుంచి తప్పుకుంటూ రాజీనామా చేయడం జరిగింది మొన్ననే శనివారం. సరే, ముందుగా మన స్టాఫ్కి అందరికీ ఈ విషయం చెప్పాలంటే ఈ సమావేశం ఏర్పాటు చేయబడటం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మన కళాశాల ఈ స్టేజ్కి ఉపాధ్యాయేతర సిబ్బంది నిరంతర కృషే కాదు, మన కాలేజీ యొక్క ఇమేజ్ని ఎలివేట్ చేసే విధంగా మన పాత్రికేయులు అందరూ కూడా ఎంతో మరి కృషి చేశారు. అందుకే ఈరోజు వారి గౌరవార్థం మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి విషయం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కృష్ణప్రసాద్ గారు కళాశాల సూపరింటెండెంట్ కాకముందు, అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత కూడా మన కాలేజీ యొక్క ఇమేజ్ని ఎంతగా ఎలివేట్ చేశారో మీకు అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా చెప్పి ఏ కళాశాల ఏ ప్రోగ్రామ్ చేసినా హైలైట్ చేసి ఈనాడు రాయడం కూడా జరిగింది. అలాగే మిగతా పాత్రలు కూడా రాశారు. సిటీ కేబుల్లో కూడా రూపస్ గారు మనం ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా దాన్ని ప్రముఖంగా చూపిస్తున్నారు. అంటే వాళ్ళ కృషి ఎంతో ఉంది. మనం కృషితో పాటు వాళ్ళు మనకి ఇచ్చిన ప్రోత్సాహం, ఈ పాత్రికేయులు ఇచ్చిన ప్రోత్సాహం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే వాళ్ళు కృతజ్ఞతగా పడుతుంటే ఈరోజు మనం ఈ ప్రెస్ మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి నేను 1995లో వచ్చినప్పుడు క్లాస్ అన్నీ రేకుల షెడ్లో జరిగింది.
రేకుల షెడ్లు ఈ భవనాలు ఏమీ ఉండేవి కాదు. అప్పుడు ఆర్థికంగా ఫండ్స్ కూడా ఉండేవి కాదు కాలేజీకి. మరి అప్పుడు నేను వచ్చే సమయానికి BA BCom ఆర్ట్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంది. మరి కాలేజీకి బాగా భవిష్యత్తు బాగుండాలని కంపల్సరిగా సైన్స్ సబ్జెక్ట్స్ మరి కళాశాలలో ఉండాలనే ఉద్దేశంతో ఫండ్స్ లేకపోయినా కొందరు దాతల్ని అమెరికాలో ఉన్న చింతకింది శంకరరావు గారు 1 లక్ష ఇచ్చారు. అట్లాగే మన విష్ణురు వెంకటరావు గారు కూడా కొంత అమౌంట్ ఇవ్వడంతో ఆయన పేరు కూడా మన కళాశాలలో చేర్చడం జరిగింది. ఆ రకంగా కొంత అమౌంట్ నిధులు చేకూర్చుకొని BSc కోర్సుని మనం ఆ రోజు ప్రారంభించడం జరిగింది. మరి ఆ BSc కోర్సు పెట్టడం అనేది కళాశాలకి ఎంత ఇమేజ్ తెచ్చిపెట్టిందో, ఎంత ఆర్థికంగా ఎంత బలం చేకూరిందో మీ అందరికీ తెలిసిన విషయం. అయితే BSc కోర్సు పెడితే బిల్డింగులు కావాలి, సరైన బిల్డింగులు కావాలి, రేకుల షెడ్లు ఉండటం కుదరదు. మరి ఆ సందర్భంగా మనం అనేక మందిని EDC వారు కొంత ఫండ్స్ ఇచ్చారు కొన్ని బిల్డింగులకి. మరి ప్రజాప్రతినిధులు ఆనాటి MP బాలశౌరి గారు, మరి కుమారెడ్డి వెంకటేశ్వర గారు, ఇట్లాంటి వాళ్ళందరూ లైబ్రరీ భవనానికి కానీ లేకపోతే ఫెలోస్ మీటింగ్ రూమ్ కానీ, మరి అట్లాగే లక్ష్మణరావు గారు 2 లక్షలతో ఇచ్చారు ఈ సైకిల్ షెడ్ నిర్మాణం చేయడానికి. అట్లాగే రాయపాటి సాంబశివరావు గారు కొంత నిధులు ఇస్తే ఇంటర్నల్గా మనం సిమెంట్ రోడ్లు కూడా మన కాలేజీ అమౌంట్ హెల్ప్ చేసి ఇవ్వటం కూడా జరిగింది. అట్లా EDC వారు కూడా బిల్డింగ్లు కొంత అమౌంట్ ఇస్తే మనం మ్యాచింగ్ అమౌంట్ ఇచ్చి అవన్నీ మొత్తం కూడా పూర్తి చేసి మరి ఈ రోజుకి ఈ స్థాయికి తీసుకురావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఒక మంచి సెమినార్ హాల్ కావాలన్న ఉద్దేశంతో సెమినార్ హాల్ కూడా బాగా అందంగా సుందరంగా ఉండాలనే ఉద్దేశంతో హనుమంతరావు గారిని అప్రోచ్ చేస్తే ఆయన ఇచ్చిన నిధులతో ఈ కళామ ప్రాంగణాన్ని మనం నిర్మించాము. కింద అంతస్తు వరకు, పై అంతస్తుకి తాండ్ర కమలా గారు కొంత అమౌంట్ ఇచ్చారు. మిగిలినంతా మరి కళాశాల నిధులతోనే మనం అది కూడా పూర్తి చేశాము. మరి ఇది ఇలాంటి కళా ప్రాంగణం మంగళగిరిలోనే ఒక మంచి సుందరమైన ఆకర్షణీయమైన కళా ప్రాంగణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది కూడా కాలేజీకి ఒక పెద్ద ఎసెట్గానే మేము భావిస్తున్నాం. ఇలా అంచెలంచెలుగా అప్పటి నుంచి కూడా 95 సంవత్సరం నుంచి కూడా అంచెలంచెలుగా కళాశాలని డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్కి విద్యార్థులు కంప్యూటర్స్ కొనటంలో కానీ అన్ని ఎక్కడ ఏ లోటు లేకుండా ఉపాధ్యాయులు ఏది అడిగితే అది వెంటనే సమకూర్చి అన్ని విద్యార్థులకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ కళాశాల డెవలప్మెంట్ ఒకటే కాదు, కాలేజీకి మంచి పేరు రావాలంటే డిసిప్లిన్ ఉండాలి, కాలేజీలో క్రమశిక్షణ ఉండాలి, మంచి ఫలితాలు రావాలి, పరీక్ష ఫలితాలు. ఇవన్నీ సాధించే క్రమంలో మరి ఉపాధ్యాయులు, మరి ముఖ్యంగా ప్రిన్సిపాల్స్, అప్పటి నుంచి ప్రిన్సిపాల్స్ అందే రామ్మోహన్ రావు గారు, మరి ఆ తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్స్ వరుసనే ఫ్రాంక్లిన్ గారు, ఆ తర్వాత నిర్మలా కుమారి గారు, మరి ఆ తర్వాత శాస్త్రి గారు 6 నెలలు శాస్త్రి గారు కూడా చేశారు. అలాగే రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన వెంకటేశ్వర గారు. మరి అట్లాగే నాన్ టీచింగ్ సూపరింటెండెంట్ తీసుకుంటే మరి సాగర్ గారు చాలా కాలం చేశారు. తర్వాత సుందరరావు గారు, ఆ తర్వాత కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు చాలా కాలం చేశారు, ఆయన కూడా సూపరింటెండెంట్గా. ఆ తర్వాత ఉన్న వీరాంజలి గారు, వీళ్ళందరికీ మీకు తెలిసిందే. అంటే ప్రిన్సిపాల్స్ వీళ్ళ కృషి కాకుండా ఈ ఉపాధ్యాయుల సిబ్బంది అందరూ కూడా ఎంతో కృషి చేయడం వల్లే ఈరోజు ఈ కళాశాల ఈ స్థాయికి చేరింది. మరి ఎందరో, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు ఎందరో చెప్పాలంటే కీర్తిశేషులు మాధవరావు గారు, మీకు చాలామంది తెలియదు కానీ మాధవరావు గారు ఎంతో, ఆయన ఏ పని చెప్పినా కూడా ఆయన సొంత పని లాగా, ఈ కాలేజీ పని కాదనే ఉద్దేశంతో చాలా డెడికేటెడ్గా చేసేవాడు. అలాగే మనకి పూర్ణచంద్రరావు గారు, గోరంగ పూర్ణచంద్రరావు గారు కూడా మరి MP దగ్గర నుంచి MLA దగ్గర నుంచి నిధుల దాంట్లో కూడా ఆయన ఎంతో తోడ్పాటు చేయటం కూడా జరిగింది. అట్లాగే అనిల్, ఆయన కూడా ఇప్పుడు లేడు, కంప్యూటర్ ఆపరేటర్గా ఉండేవాడు, ఎంతో కృషి చేయడం జరిగింది. అట్లాగే నాన్ టీచింగ్లో ఇంకా నరసింహారావు గారు ఎగ్జామ్స్ పనులు కానీ, మరి కిరీటరావు బ్యాంకు పనులు కానీ, అట్లాగే వెంకటేశ్వరరావు కూడా మరో మాధవరావు లాగా ఎంతో ఏ పని అయినా వెంటనే చేయటం, డెడికేటెడ్గా ఉండటం కూడా జరిగింది. అట్లాగే మన కళాశాల అధ్యాపక వర్గం అందరూ కూడా పూర్తి డెడికేషన్తో చేపట్టి ఈ కళాశాల ఈ స్థాయికి రావడం, ఇంత పేరుకి రావడం జరిగింది. అందుకే మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియటానికి
ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఏంటంటే 26 సంవత్సరాల 6 నెలలు సుదీర్ఘంగా ఈ పదవి నిర్మించిన వారు నాకు సీకే విద్యా సంస్థలు ఎవరు లేరు, నేను ఒక్కడిని. అయితే ఇలా చేయటానికి కమిటీ వాళ్ళు నాపై విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ఈ సంవత్సరాలు నేను చేయగలిగాను. వాళ్ళ మీద నా మీద నమ్మకం లేకపోతే నేను ఈ సంవత్సరాలు చేయగలిగేవాడిని కాదు. వాళ్ళంతా నా మీద విశ్వాసంతో నేను బాగా డెవలప్ చేస్తాను కాలేజీ ఉద్దేశంతో వాళ్ళ నమ్మకం ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు నేను ఏకదాటిగా చేయగలిగాను. అందుకు కూడా వాళ్ళు మన కమిటీ మెంబర్స్, కేఎస్ఎల్ కమిటీ మెంబర్స్, గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కళాశాలని స్థాయికి తీసుకురావడం నా గొప్ప కాదు. చాలామంది ఏంటి మీ వల్లే అయ్యింది అంటారు. కాదు, వీళ్ళందరి సహకారం ఉండబట్టే, పాత్రికేయుల సహకారం అందరూ ఉండబట్టే ఈ కళాశాలని నేను అందరినీ కలుపుకొని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా నేను రిటైర్ అయినా కూడా, రిటైర్ కాదు, ప్రస్తుతానికి రాజీనామా చేశాను సెక్రటరీ పదవికి. సభ్యుడిగా ఉంటాను, గన్నింగుబడి సభ్యుడిగానే నేను ఉంటాను. ఏ విషయం కావాలన్నా తాతారావు కానీ, నాకు రాబోయే సెక్రటరీ కానీ నా సలహాలు సూచనలు ఇప్పుడు కూడా ఉంటాయి తప్పకుండా. కాలేజీ ఏంటంటే ఒక సెక్రటరీ పదవికి మాత్రమే రాజీనామా చేయటం జరిగింది. రండి లక్ష్మణ్ గారు, ఇంకా నాకు ఆత్మీయులు కృష్ణప్రసాద్ గారు, రూపస్ గారు ఇద్దరు ఈ స్టేజ్ని అలంకరించడం నాకు ఎంతో సంతోషంగా కలిగిస్తుంది. ఈరోజు నాకు నిజంగా నాకు చాలా ఆత్మీయులు కూడా ఇద్దరు. లక్ష్మణ్ మరి ఈ సందర్భంగా నేను అందరికీ పేరు పేరున మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను సెక్రటరీ పదవికి రాజీనామా చేశాను తప్పితే కాలేజీకి మీకు ఏ సందర్భంలో ఏ విషయంలోనైనా తప్పకుండా వస్తానని కూడా ఈ సందర్భంలో మరోసారి తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ గోల్ రామ్మోహన్ రావు గారు వారికి డిగ్రీ కాలేజ్కి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా సేవలు అందించారు. ఒక రికార్డు స్థాపించారు మంగళగిరిలో. గోల్ రామ్మోహన్ రావు గారిలో ఉన్న ప్రత్యేకతలను బట్టి మీడియాని ఆయన ఆకర్షించారు. ఆ మీడియాకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేకంగా. అందుకు కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి వ్యక్తిత్వాన్ని బట్టే మీడియా ఆయన ప్రోత్సహించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. డాక్టర్గా వారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఒక ఫేమస్ డాక్టర్గా ఉన్నారు. ఈ కరస్పాండెంట్గా ఉండటం వల్ల కానివ్వండి, వివిధ సమావేశాల్లో, సెమినార్స్లో మాట్లాడటం కానివ్వండి, యానివర్సరీ ఫంక్షన్స్లో మాట్లాడటం ద్వారా ఒక పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో డాక్టర్ గారు సిద్ధహస్తులు. అన్నింటినీ మించి ఒక పెద్ద వయసులో 80 క్రాస్ అయిందా డాక్టర్ గారు? 80 క్రాస్ అయిందా? 75 ప్లస్. 75 ప్లస్లో ఆయన 60 లాగానే కనపడతారు. బహుశా ఆయన ఆరోగ్య రహస్యం కూడా అదే కావచ్చాము. ఆ మంచి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. మంగళగిరికి వారి నాన్నగారు మరి ప్రప్రథమ మున్సిపల్ చైర్మన్గా గోలి గోపాలరావు గారు ఏ విధమైన సేవలు అందించారో అదే వారసత్వాన్ని తీసుకొని మరో రంగంలో వారు తండ్రికి తగ్గ తనయులుగా అనిపించుకున్నందుకు సిటీ కేబుల్ పక్షాన వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సైమన్ మెమోరియల్ హాల్ అని వారు పిలిచిన ప్రతి సంవత్సరం కూడా నేను తప్పకుండా వెళ్ళి క్రిస్టమస్ ఉత్సవాలు జరుపుతారు. 20 రోజుల పాటు డిసెంబర్ 20 నుంచి జనవరి 1 దాకా జరుపుతారు. తప్పనిసరిగా వెళ్ళి హాజరై నేను ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటాను. అంతేకాదు మరి సిటీ కేబుల్లో నేను అనేక కార్యక్రమాలు హెల్త్కి సంబంధించినవి కానీ, మరి సినిమాలకు సంబంధించినవి కానీ, తర్వాత ప్రేక్షకులతో లైవ్లో మాట్లాడేవాడిని. వీటన్నిటి కూడా ఆయన వెనకాల ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఇవన్నీ చేయగలిగి పబ్లిక్ రిలేషన్ కూడా మెయింటైన్ చేయగలిగాను. మరి వారు ఇచ్చిన మెసేజ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్ గారు తాతారావు గారికి, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
డాక్టర్ గారు ఈ కాలేజీకి వచ్చేటప్పటికి చిన్న చిన్న షర్ట్స్ ఇది ఎప్పుడైనా చూడండి, ఇలాంటి షర్ట్స్ ఉండేవి. అలాంటి వాటిని వాళ్ళ బ్రహ్మాండమైన కాలేజీగా తయారు చేసి 2002లో చక్కటి సిల్వర్ జూబ్లీ జరిపారు. ఆ రోజు ఒక 5-6 ఎమ్మెల్యేలు, 2-3 ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, 2 మంత్రులు ఈ క్యాంపస్కి వచ్చి ఆ కార్యక్రమం నిర్వహిస్తే యూనివర్సిటీ కూడా మేము ఈ కార్యక్రమం చేయలేకపోయాం, చాలా గొప్పగా చేశారు డాక్టర్ గారు అని చెప్పి చాలా మెచ్చుకున్నారు. సో డాక్టర్ గారు కాలేజీ అంటే ఎన్ని పనులున్నా వెమ్మటే వచ్చి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఎలా డెవలప్ చేద్దాం, ఇదే దాస్తూ ఉండేవారు. మాకు కూడా అదే చెప్పేవారు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, చేస్తేనే డెవలప్ అయ్యింది అని ఎప్పుడు చెప్పేవారు. అట్లానే నిరంతరం 26 సంవత్సరాలు వారు చేసిన శ్రమ ఈరోజు జిల్లాలోని ఒక మోడల్గా తయారైంది కాలేజీ. ఇక ముందు కూడా అలానే ఉంటుందని ఆశిస్తున్నాం. అట్లానే ఇక డాక్టర్ గారి విషయానికి వస్తే నాకు కుటుంబ పరంగా చాలా చాలా ఆయన సహాయం చేశారు. ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ విషయంలో కూడా నాకు చాలా అండగా ఉన్నారు. ఆయన ఈరోజు ఈ బాధ్యతలు తప్పుకుంటున్నారంటే కొంత బాధగా ఉన్నప్పటికీ, కానీ ఆయన లాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఇంకా ఈ కాలేజ్ డెవలప్ అయింది. ఒక రూమ్ కడితే కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కొంత అమౌంట్ ఇచ్చారు ఎంపీ గారు, కాదు పైన కూడా వేయాలి, మళ్ళీ తీసుకురండి, అడుగుదాం పదండి అని అట్లా ఎప్పుడు ఏదో ఒక ధ్యాసతో మళ్ళీ బాలస్వామి గారి దగ్గరికి వెళ్దాం, లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం, ఎమ్మెల్యే హనుమంతరావు గారి దగ్గరికి వెళ్దాం, కమల గారి దగ్గరికి వెళ్దాం, ఇట్లా అందరినీ స్టాఫ్ని పోగేసి అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ కాలేజ్ డెవలప్ చేశారు. ఆయనకి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్ష జరిగింది. రాజకీయ నాయకులే కాదు, సినిమా కళాకారులు కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, ఆర్పి పట్నాయక్ ఇట్లాంటి వాళ్ళందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు మరి ఒక పెద్ద మంచి సావనీరుని కూడా ఆ సందర్భంగా రిలీజ్ చేశాం, విడుదల చేయడం జరిగింది. అలా మన కాలేజీ ఇమేజ్ అన్ని చోట్ల యూనివర్సిటీలో కానీ పెంచడానికి ఆ రోజు ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయటం కూడా జరిగింది. మరి వారు ఇచ్చిన నా మీద ఉన్న వారి అభిప్రాయానికి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన అధ్యక్షులైన తాతారావు గారిని మాట్లాడవలసిందో కోరుతున్నాను. మాకు చాలా దగ్గర కుటుంబ సభ్యులాగా మాతో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇదే కాలేజీలో 2 అన్నదమ్ములు ఇక్కడే పనిచేస్తారు. ఒక ఆయన రిటైర్ అయ్యారు, ఇంకొక ఆయన పనిచేస్తారు, 2 రిటైర్ అయ్యారు అనుకోండి. వాస్తవంగా మా బ్రదరే వచ్చేసి అటెండ్ అవ్వాల్సింది, తను యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా అన్నయ్య అక్కడ ఇంటి దగ్గర ఉన్నా కూడా డాక్టర్ గారి కార్యక్రమానికి నేను వేరే షాట్ ఉన్నప్పటికీ 2-3 సార్లు ఫోన్ చేసి అర్జెంట్గా డాక్టర్ గారి దగ్గర అటెండ్ అవ్వడం చెప్పారు. డాక్టర్గా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన యొక్క అటాచ్మెంట్ కానీ ఆయన ప్రాణం ఈ కాలేజీ దగ్గరలో దిగుతూ ఉంటుంది బస్సు. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఏంటి డెవలప్మెంట్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మినిట్ టు మినిట్ ప్రతి విషయాన్ని చాలామంది ఏం చేస్తుంటారంటే కింది సేవలకు అప్పచెప్పేసేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈయన అలా కాదు, ప్రతిదాని క్వాలిటీ చూస్తారు, క్వాంటిటీ చూస్తారు, ఎక్కడ దొరికింది, ఎక్కడ పంపించాలి అనేటువంటి పందాల్లో విశ్వప్రసాద్ గారు చెప్పినట్టు అందరికీ అన్ని అవకాశాలు రావు. డాక్టర్ గారికి ఈ కాలేజీ గల బ్యూటిఫికేషన్ చేసేటువంటి అవకాశం డాక్టర్ గారికి ఉండేదని చెప్పేసి అనుకుంటున్నారు. చాలామంది ఆఫీసులు వచ్చినప్పుడు కూడా మొన్న ఈ మధ్యకాలం కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా కాలేజీ చాలా అందంగా బాగుంది, చాలా బాగుందని చెప్పేసి అన్నారు. సో దట్ క్రెడిట్ ఈస్ గోస్ టు ది డాక్టర్ గుల్ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ. ఆ ప్రోగ్రామ్స్లో చూసి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనేది నేను ఇన్స్పైర్ అయ్యాను. అదే విధానంలో నేను ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నాను. అప్పట్లో శాస్త్రి గారు, రాయుడు గారు అని 2 మాస్టర్లు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అప్పట్లో నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఉండి వాలంటీర్ స్థాయి నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్గా ప్రమోట్ చేయడంలో నాకు డాక్టర్ 12 నుంచి ఈ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకొని ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నానంటే వారు చూపించినటువంటి మంచి మార్గమే దానికి నిదర్శనం. ఇదే కళాశాలలో డిగ్రీ చదువుకొని
ఇక్కడే లెక్చరర్గా అయ్యి ఇక్కడే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేసి తిరిగి ఆ ఎయిడెడ్ అధ్యాపకులందరూ కూడా గవర్నమెంట్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత మరి మేనేజ్మెంట్ వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి ప్రిన్సిపల్గా బాధ్యతలు అప్పచెప్పడం, వాటిని ఈరోజు వరకు కూడా వారి యొక్క సూచనల మేరకు సమర్థవంతంగా నిర్వహించడంలో మరి వారు నాకు ఎప్పుడూ కూడా సలహాలను అందిస్తూ ఉన్నారు. కానీ 2017లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, నేను ఎయిడెడ్ పోస్టులోకి వెళ్ళలేకపోయాను. అదొకటే నాకు చాలా బాధగా మిగిలిపోయి ఉన్నది. అయినప్పటికీ కూడా మరి వారు సహృదయంతో మరి నా మీద నమ్మకం ఉంచి మంచిగా ప్రోగ్రాము చేయటంలో కానీ, అలాగే మరి ప్రిన్సిపల్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడంలో కానీ వారు నా పట్ల చూపించినటువంటి అభిమానానికి నేను ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా స్టాఫ్ అందరిలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా ఎవరైనా మన స్టాఫ్లో మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడవలసింది. మన సెక్రటరీ గారు రాజీనామా చేయడం కొద్దిగా బాధమైన విషయం అనేప్పటికీ తట్టుకోలేకపోయిన విషయం అయినప్పటికీ తప్పదు. మరి 26 సంవత్సరాలు ఇందాక చెప్పారు. సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మొత్తం చెప్పేశారు, ఎన్నెన్ని కార్యక్రమం చేశారు. నేను ఈ కాలేజీకి 2000 సంవత్సరంలో వచ్చాను. గతంలో నేను ఏసీ గారిలో పనిచేసినప్పుడు డాక్టర్ గారు పిలిచి నాకు 2000 సంవత్సరంలో ఉద్యోగం ఇచ్చారు. నా స్టార్టింగ్ జీతం 800 రూపాయలు. నేను చేరినప్పుడు ప్రిన్సిపల్గా అందరు రామ్మోహన్ రావు గారు, సూపరింటెండెంట్గా విద్యాసాగర్ గారు, మిగతా ఎయిడెడ్ స్టాఫ్ అందరూ కలిసి ఎంతో చేయడం జరిగింది. ముఖ్యంగా సెక్రటరీ గారి దగ్గరికి ఎయిడెడ్ విషయంలో ఏ శాలరీ పిలిచి సంతకాలు పోయినా కూడా ఇమ్మీడియట్గా సార్ గుంటూరు తీసుకెళ్ళాలి సార్, సంతకాలు పెట్టాలి, ఇప్పుడే ఆర్టీడీ వచ్చి ఫోన్ చేశారని కూడా 2 సంతకాలు సార్, 3 సంతకాలు అంటే గబగా పెట్టించేవాడిని. ఏందా 2-3 అన్నావు, 10 పెట్టించావేంటి సార్ గుంటూరు తీసుకెళ్ళాలి సార్ అంటే బిజీగా ఉండగా ఎక్కడ పని ఆపకుండా ఎయిడెడ్ స్టాఫ్ విషయంలో కానీ అన్ని విషయాలు, అన్ని ఎయిడెడ్ శాలరీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా చేశారు. ఇప్పటికీ సెక్రటరీ గారికి మా నాన్ టీచింగ్ తరఫున ధన్యవాదాలు చేస్తూ, రాబోయే సెక్రటరీ గారికి కూడా ఏ విధంగా అయితే మా సెక్రటరీ గారికి అందుబాటులో ఉండి ఎల్లవేళలా అన్ని పనులు చేస్తూ ఉన్నటువంటి, అదేవిధంగా కొత్త సెక్రటరీ గారికి, కొత్త ప్రెసిడెంట్ గారికి మా కాలేజీ తరఫున మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి సహాయ సహకారం చేస్తున్నాను. మా సెక్రటరీ గారు గోల్రామ్మోహన్ గారి ఆధ్వర్యంలోనే నేను గత 25 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ చేయడం జరిగింది. ఈ 25 సంవత్సరాలు ఎక్కడ 5 పైసలకు తేడా రాలేదు. ఏ పని చెప్పినా సరే, ఏ టైం అయినా సరే ఫోన్ చేసి చెప్పకుండా స్పందించి చేయడం జరిగింది. సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఏమైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏముంటే పెద్ద మనసుతో ఆయన సర్వీస్లో చేసి తప్పులను క్షమించమని సభాముఖంగా కోరుకుంటూ, కొత్త రాబోయే సెక్రటరీ గారికి శుభాకాంక్షలు తెలుస్తూ, ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలుస్తూ అందరికీ ధన్యవాదాలు. పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేయబడిన మీటింగ్కి అందరికీ మా కొలీగ్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ, సెక్రటరీ గారి గురించి నాకు తెలిసి, నేను అందరికంటే ఇక్కడ బాగా జూనియర్ అండి, లేటెస్ట్గా వచ్చాను, ఒక 1 ఇయర్ అవుతుంది. నాకు తెలిసినంతవరకు సెక్రటరీ గారు డాక్టర్ గారే కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మూలాలతో సహా సమస్యని ఆలోచించేంత సామాజికవేత్త. తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే ఒక స్వప్నికుడు అని చెప్పాలి. ఎందుకంటే హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ న్యూ స్కీమ్స్, చాలా న్యూ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత రోడ్లు కానీ, క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత స్టాఫ్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేయడంలో సెక్రటరీ గారి పాత్ర చాలా కీలకమైంది. దానికంటే ముందు తన పిల్లల విషయంలో మాత్రం తపన పడుతూ ఉంటారు, పిల్లలకి అవి కావాలి ఇవి కావాలి. నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే సెక్రటరీ గారు నిరంతర స్వప్నికుడు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ who are coming from rural background and downtrodden people especially. That is my testimony, that is my wishes. I wish you, Secretary Garu, a happy and prosperous retirement. Thank you. వరకు ఉండాలి సార్ మీరని నేను రిటైర్ అయ్యేనాడు వార్త అన్నాను. అయితే ఈ మధ్యలో
కరోనా ఎఫెక్ట్ వల్ల వారు 25 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసినప్పుడు వారిని ఘనంగా సన్మానించుకోవాలని ఆ రోజు అనుకున్నాం మనం అందరం. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల మనం చేయలేకపోయాం. ఈరోజు ఏమో మనందరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాక చెప్పారు. కాబట్టి అయినప్పటికీ చిరు సత్కారం